మన దేశానికి స్వాతంత్రం తీసుకుని రావడానికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే కష్టపడ్డారు అండ్ అలాగే వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. ఇది మనందరికీ తెలుసు. ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే చాలామంది ఉన్నారు. లైక్ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మంగల్ పాండే, భగత్ సింగ్, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, ఇలా చాలామంది ఉన్నారు. కానీ మన ఇండియన్ టెక్స్ట్ బుక్స్ చూసినట్టయితే ఎక్కువగా మనకు కనిపించే పేరు మహాత్మా గాంధీజీది. మిగతా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చాలా తక్కువగా కనిపిస్తుంది. మన టెక్స్ట్ బుక్స్లో లేని మ్యాటర్ని ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. మీ అందరికీ తెలుసా, భగత్ సింగ్ ఒక తీవ్రవాది. బ్రిటిషర్స్ మనల్ని పరిపాలించే టైంకి మన వాళ్ళు దొంగలు. ల్యాండ్, వాటర్, ఇతర వస్తువుల కోసం వాళ్ళు దొంగతనాలు చేసి వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. అండ్ ఫైనల్లీ మహాత్మా గాంధీజీ గారు ఒక పూర్ ఓల్డ్ మ్యాన్. ఇవన్నీ నేను నా సొంత మాటలతో చెప్పింది కాదు. మన ఇండియన్ స్కూల్స్ టెక్స్ట్ బుక్స్లో డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా వీటి గురించి రాసుంది. కోర్స్ ఇప్పుడు నేను చెప్పిన 3 స్టేట్మెంట్లు కూడా తప్పే. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్స్ తప్పు అయితే మరి నిజమేంటి? తప్పు అని తెలిసి కూడా ఇండియన్ స్కూల్స్లో ఇంకా ఇవి ఎందుకు ప్రింట్ చేస్తున్నారు? స్టూడెంట్స్కి ఎందుకు నేర్పిస్తున్నారు? అసలు దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఫేక్ హిస్టరీ ఇన్ బుక్స్. ముందుగా మనం మన టెక్స్ట్ బుక్స్లో తప్పుగా ప్రింట్ చేసి స్టూడెంట్స్కి నేర్పిస్తున్న వివరాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్, భగత్ సింగ్ ఒక తీవ్రవాది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే ఒక బుక్ని ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు 2 దశాబ్దాల నుంచి యూజ్ చేస్తున్నారు. బిపిన్ చంద్ర, ఆదిత్య ముఖర్జీ అండ్ కో ఆథర్స్ ఈ బుక్ని రచించారు. ఈ బుక్లో 20వ చాప్టర్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సూర్యసేన్ ఇలాంటి వాళ్ళని విప్లవర్గం వాళ్ళని వర్ణించారు. సింపుల్గా చెప్పాలంటే ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఈ బుక్లో ఇచ్చిన పేరు తీవ్రవాదులు. అంతేకాదు, బ్రిటిషర్స్కి విరుద్ధంగా జరిగిన ఒక చిట్టగాంగ్ మూమెంట్ని ఒక ఉగ్రవాద చర్యలాగా ఈ బుక్లో వర్ణించారు. ఈ చిట్టగాంగ్ మూమెంట్లో బ్రిటిష్ ఆఫీసర్ ఒకతను చనిపోయాడు. దీనిని బేస్ చేసుకుని మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒక తిరుగుబాటుదారులాగా ఈ బుక్లో ముద్ర వేసింది. అసలు దీనిలో ఎంతవరకు నిజముంది? అసలు ఈ చిట్టగాంగ్ మూమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1930sలో గాంధీజీ గారు అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలిసి అహింస స్వాతంత్రం పొందాలి అని ఒక కాన్సెప్ట్తో బ్రిటిషర్స్తో ఫైట్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ కొంతమంది యూత్కి ఈ ఐడియా అంతగా నచ్చలేదు. కానీ గాంధీజీ గారి మాట విని ఇష్టం లేకపోయినా కానీ ఒప్పుకున్నారు. ఎప్పుడైతే గాంధీజీ గారు ఈ అహింస మూమెంట్ని కాస్త స్లోడౌన్ చేశారో అప్పటి నుంచి భగత్ సింగ్ లాంటి కొంతమంది యూత్ వెపన్స్ని వాడి హింస వైపు నడవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హెచ్ఎస్ఆర్ఏ అనే ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. హెచ్ఎస్ఆర్ఏ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అండ్ ఆర్మీ. ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఫండింగ్ అనేది అవసరమవుతుంది. సో ఈ ఫండింగ్ కోసం అని చెప్పి ఈ గ్రూప్లో కొంతమంది యూత్ ఇండియాలో బాగా డబ్బుండి ఎవరైతే బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర దొంగతనం చేసేవాళ్ళు. అండ్ వెపన్స్ కోసం బ్రిటిషర్స్ యొక్క ఆర్మర్ని కొల్లగొట్టేసేవారు. అలా వెపన్స్ కోసం చేసిన ఒక రైడ్ పేరే చిట్టగాంగ్ ఆర్మీ రైడ్ లేదా చిట్టగాంగ్ మూమెంట్. ఇది జరిగిన అసలు నిజం. కానీ కొన్ని బుక్స్లో వీటిని మార్చేసి వాళ్ళని దొంగలు, తీవ్రవాదులు అని చెప్పి ముద్ర వేశారు. కోర్స్ వీళ్ళు దొంగతనం చేశారు, అయినా అది ఇండియాలో ఉంటూ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర. ఇంకోటి, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావడం కోసం. దీని గురించి పక్కన పెడితే సెకండ్ వన్, ఫాల్స్ టీచింగ్. గాంధీజీ ఇండియాకి రావడానికి గల నిజం ఇండియాకి ఫ్రీడమ్ ఇప్పించడం కోసం. ఇది ఒక టెక్స్ట్ బుక్లోనే కాదు, ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లోనే ఇదే ఉంది. కానీ దీని వెనుక ఉన్న అసలు స్టోరీ మాత్రం పూర్తిగా వేరు. రియాలిటీ ఏంటంటే, మన ఫాదర్ ఆఫ్ నేషన్ అయిన గాంధీజీ ఇండియాకి తనంతట తాను రాలేదు. గాంధీజీ గారి గురువైన గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీజీని ఇండియాకి రప్పించారు.
ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో క్లియర్గా ఉంది. గాంధీజీ పొలిటికల్ గురువైన గోపాలకృష్ణ గోఖలే గారు ఫస్ట్ టైం 1896లో ఒక మీటింగ్లో కలిశారు. ఈ మీటింగ్లోనే గోపాలకృష్ణ గోఖలే గారు పర్మనెంట్గా గాంధీజీ గారిని ఇండియాకి వచ్చేయమన్నారు. అండ్ ఈవెన్ బొంబాయిలో మంచి లాయర్ దగ్గర జాబ్ కూడా ఇప్పిస్తా అని చెప్పారు. కానీ గాంధీజీ గారు ఈ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. తర్వాత 1912లో గోపాలకృష్ణ గోఖలే గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి తిరిగి వచ్చే టైంలో గాంధీజీకి ఇండియా గురించి అండ్ ఇండియా ఎలాంటి దీనస్థితిలో ఉందో మొత్తం క్లియర్గా గాంధీజీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు. గాంధీజీ అవసరం ఇండియాకి చాలా ఉందని చెప్పి గాంధీని ఒప్పించి ఇండియాకి తీసుకొచ్చారు. ఇది నేను ఎక్కడో రాసింది చెప్పడం లేదు. గాంధీజీ గారే స్వయంగా సత్యాగ్రహ అనే ఒక బుక్ రాశారు. దాంట్లో ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా రాశారు. గోపాలకృష్ణ గోఖలే గారి మాటలు విన్నాకే తనకు దేశం పైన దేశభక్తి పెరిగిందని, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ అర్థమైందని ఇండియాకి వచ్చానని చెప్పి క్లియర్గా గాంధీజీ గారు సత్యాగ్రహ అనే బుక్లో వివరించారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికా నుండి గాంధీజీ గారు ఇండియాకి రావడానికి, ఇండియా వచ్చిన తర్వాత శబర్మతి ఆశ్రమం పెట్టడానికి అండ్ ఇండియా మొత్తం తిరగడానికి ఎంత ఖర్చు అయినా సరే మొత్తం గోఖలే గారే పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకో మెయిన్ విషయం ఏమిటంటే మనకి స్వాతంత్రం కేవలం గాంధీజీ గారు ఒక్కరే తీసుకుని రాలేదు. దీనిలో మెయిన్ పాత్ర పోషించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దీని గురించి మాత్రం ఏ టెక్స్ట్ బుక్లోనే ఉండదు, ఎవరు కూడా దీన్ని మెన్షన్ చెయ్యరు. అండ్ అఫ్కోర్స్ దీని మీద ఎక్కువ డిబేట్స్ కూడా జరగవు అనుకోండి. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది నేను ముందు చెప్పబోయే దాన్ని విని మీరే డిసైడ్ అవ్వండి. 1947 అది మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. అప్పుడు మనకి ఫ్రీడమ్ గ్రాంట్ చేసిన బ్రిటిష్ ప్రెసిడెంట్ కెల్విన్. కొన్ని సంవత్సరాల తర్వాత మన ఇండియన్ జడ్జ్ అయిన పిబి చక్రవర్తి గారు బ్రిటిష్ ప్రెసిడెంట్ని కలిసి మనకు వచ్చిన ఫ్రీడమ్ గురించి అతన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అప్పుడు బ్రిటిష్ ప్రెసిడెంట్ గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి గాంధీజీ గారు పోషించిన పాత్ర ఒకటైతే సుభాష్ చంద్రబోస్ గారు పాటించిన పాత్ర మరొకటి. ఇండియన్ బ్రిటిష్ ఆర్మీ అండ్ నేవీలో పనిచేస్తున్న సోల్జర్స్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురు తిరిగేలా చేశాడు. సో దీనివల్లే బ్రిటిషర్స్కి బాగా ఇబ్బంది కలిగింది అని ఇండియన్ ఆర్మీని వదిలి వెళ్ళడానికి ఇదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని బ్రిటిష్ ప్రెసిడెంట్ చెప్పాడు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే మనకి ఫ్రీడమ్ రావడానికి మెయిన్ రీజన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. బట్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మన టెక్స్ట్ బుక్లో మాత్రం అంతగా ఎక్కడా చెప్పరు. కానీ చెప్పినా కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్తారంతే, డెప్త్గా ఎవరి గురించి చెప్పరు. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ మీ మైండ్లో రేజ్ అవ్వచ్చు, కేవలం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించే తప్పులు రాశారా లేదా వేరే వాటి గురించి కూడా తప్పులు రాశారా అని చెప్పి. మీరు గెస్ చేసింది కరెక్టే, వీటిలో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం కాసేపు ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. వీటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవే మనం ఎక్కువగా యూజ్ చేసే టెక్స్ట్ బుక్స్. ఇక స్టోరీలోకి వెళ్తే నీరజ్ అనే ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నాడు. ఒకరోజు అతను హిస్టరీ చదువుతుండగా తనకి ఒక డౌట్ అయితే మైండ్లో రేజ్ అయింది. ఆ డౌట్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో హిస్టరీకి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. ఎలాగైనా సరే ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలని చెప్పి వాటికి ఉన్న ప్రూఫ్స్ గురించి అతను తెలుసుకోవాలని అనుకున్నాడు. సో తర్వాత నీరజ్ గారు ఏం చేశారనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఇప్పుడు దాకా మీరు చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్న ఎన్సీఈఆర్టీ బుక్స్ అన్నిటినీ తన ముందు వేసుకుని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. షాకింగ్గా నీరజ్కి ఆ టెక్స్ట్ బుక్లో ఒక హిస్టరీలో ఎన్నో మిస్టేక్స్ కనిపించాయి. కొన్ని హిస్టరీ మూమెంట్స్ అయితే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా గుట్టిగా అలా రాసేశారు. అండ్ ఈ ఇష్యూని రేస్ చేస్తూ నీరజ్ గారు ఎన్సీఈఆర్టీ మీద ఆర్టీఐని ఫైల్ చేశారు. అసలు ఈ హిస్టరీలో ప్రూఫ్స్ ఏవి, సరైన బ్యాకింగ్ ఏది, వీటి అన్నిటి గురించి నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటూ ఆర్టీఐని ఫైల్ చేశాడు. ఎన్సీఆర్టీ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నీరజ్ వీటినన్నిటిని చూసి ఒక కన్క్లూజన్కి వచ్చాడు. అదేంటంటే
ఈ మిస్టేక్స్తో కూడిన హిస్టరీని కావాలనే మన టెక్స్ట్ బుక్స్లో రాస్తున్నారని, ఇండియాలో మార్క్ లిస్ట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికే ఇలా చేస్తున్నారని చెప్పి నీరజ్ ఆరోపించాడు. మన టెక్స్ట్ బుక్స్ అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంతగా మోసం చేస్తున్నారు అనేది క్లియర్గా నీరజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి, దానితో పాటుగా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ట్రూ స్టోరీని అతను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా అతను రీసెర్చ్ చేసి 2 బుక్స్ను కూడా రాశాడు. మనం చదువుతున్న ఈ ఫాల్స్ హిస్టరీ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ IHC వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ గారు పూర్ అని చెప్పి మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కానీ గాంధీజీ గారిని పూర్గా చూపించడానికి, అంటే ఒక పూర్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అయ్యేవంట. ఇంకో విషయం ఏంటంటే, గాంధీజీ గారు 3rd క్లాస్లోనే ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ఇష్టపడేవారు. ఎందుక అని మనం అనుకున్నట్టయితే సింపుల్సిటీని ఇష్టపడతారని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, అతని సేఫ్టీ కోసం మొత్తం 3rd క్లాస్ బోగిని మొత్తం వాళ్ళు బుక్ చేసేవాళ్ళు. ఇక్కడ గాంధీ గారిని నేను విలన్ చేయాలనుకోవట్లేదు. గాంధీజీ గారు స్వాతంత్రం గురించి చాలా కష్టపడ్డారు. బట్ ఇక్కడ హిస్టారియన్ ఏంటంటే, గాంధీజీ గారు మాత్రమే హీరో అని చెప్పి ఎలాగో చూపించారు. ఓన్లీ గాంధీజీ గారి విషయంలోనే కాదు, హిస్టరీలో ప్రతిదీ కూడా తనకు నచ్చిన యాంగిల్లోనే చూపించారు. అదే మన రియల్ హిస్టరీ అని చెప్పి మనందరినీ చిన్నప్పటి నుంచి మన బుక్స్లో చెప్తూ వచ్చారు. ఎవరో నీరజ్ లాంటి వ్యక్తులు అప్పుడప్పుడు క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. బట్ వాటికి ఎలాంటి ఆన్సర్స్ మాత్రం రావు. అండ్ మన టెక్స్ట్ బుక్స్ ఎప్పటికీ మారవు. ఎందుకంటే ఈ హిస్టరీని డిసైడ్ చేసేది మీరు నేను కాదు, IHC అంటే ఇండియన్ హిస్టరీ ఆఫ్ కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ అనుకుంటారేమో, అప్పట్లో కాంగ్రెస్ అది. సో వీళ్ళు మాత్రమే ఉండి మన హిస్టరీ బుక్స్ని రాశారు. అలా బుక్స్ని రాసేటప్పుడు బయట వాళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళని ఎవరిని వీళ్ళు రానివ్వరు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.